భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 104 ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారి న్యాయమైన డిమాండ్స్ అయిన సమాన పనికి సమాన వేతనం, 104 ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత, ఏజెన్సీ విధానం రద్దు చేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి, మహిళా ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 104 ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మీడియా సమక్షంలో కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, సిఐటియు రాష్ట్ర కమిటీ మెంబర్ రవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు మరియు 104 ఉద్యోగులందరూ పాల్గొన్నారు. 15 సంవత్సరాలుగా ఈ 104 యొక్క వ్యవస్థని గవర్నమెంట్ మమ్మల్ని తీసుకున్న తర్వాత, గవర్నమెంట్లో ప్రైవేటు యాజమాన్యం నుండి ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత ఈ సేవల్ని ఎలాగైతే వినియోగించుకున్నారో ఆ తర్వాత సర్దుబాటు ప్రక్రియ ద్వారా పిఎస్సీలకి కన్వర్ట్ చేసిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా సరైన జీతాలు అందుబాటులోకి రాలేదు. అలాగే శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. ఒకరికి ఇవ్వాల్సిన వేతనాన్ని నలుగురికి ఇవ్వడం ద్వారా ఎంప్లాయీస్ యొక్క శ్రమని దోపిడీ చేసి ఈ ప్రభుత్వము ఏదైతే తెలంగాణకి ముందు అవుట్సోర్సింగ్ వ్యవస్థని, కాంట్రాక్ట్ వ్యవస్థని ఎందుకని దీనిని అసలు ఇన్ని రోజుల నుంచి ఎందుకని ఈ వ్యవస్థని పరిగణిస్తున్నారు అనేది తప్పుపట్టినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయటువంటి ముఖ్యమంత్రి గారు అదే విధానాన్ని తన పరిపాలనలో కూడా కొనసాగించడం జరుగుతుంది. ఈనాటికి కూడా అదే వీడియోలు మన సోషల్ మీడియాలలో చెక్కలు కొడుతున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క విధానం మారట్లేదు. ఎప్పటికి కూడా ఏ రోజుకు ఆ రోజు ఇకనైనా చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టు ఉద్యోగులు నిరాశ తీవ్రత చెంది ఆఖరికి సమ్మెబాటు పెట్టారు. ఈ ఒక్క 104 కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క ఒకే ఒక్క డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు జీవో పాస్ చేసిందో దానిని కొన్ని రాష్ట్రాలు నిజాయితీగా అమలు చేస్తున్నాయి. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఉద్యమకర్తగా పేరు పొందినటువంటి చంద్రశేఖరరావు గారు ఎందుకని ఈ యొక్క జీవోని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ అల్టిమేటం ఎందుకని వారు అమలు చేయట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికైనా సరే అందరికీ సమాన వేతనం అనేది అందరి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, అందరినీ సమానంగా చూడాలి. శ్రమ ఒకటే, క్వాలిఫికేషన్ ఒకటే, చేసే విధానం ఒకటే. అయినప్పటికీ వేతనంలో జనాల ఎంప్లాయీస్ యొక్క శ్రమ దోపిడీని ఎందుకని ఈ విధంగా చేస్తున్నారో అనేది అర్థం కావట్లేదు. దీనిని తక్షణమే రద్దు చేసి అందరికీ సమాన వేతనాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్త్రీ ఎంప్లాయీస్కి మెటర్నిటీ లీవులు కానీ, క్యాజువల్ లీవులు కానీ, లీవ్ పాలసీని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళతో సమానంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. గత 15 సంవత్సరాలుగా 104లో పనిచేస్తూ ఎఫ్డిహెచ్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకి, అదేవిధంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి మేము సర్వీస్ చేస్తూ వస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్ అందరినీ రెగ్యులైజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం మా మీద సీతకన్ను వేసింది. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా మాకు రావాల్సినటువంటి కనీస వేతనాలు అనే వాటికి తూట్లు పడుస్తూ జియో నెంబర్ 16 ద్వారా మాకు ఇచ్చేటువంటి స్లాబ్ సిస్టంలోకి తీసుకురావడం వలన ప్రతి ఉద్యోగి కూడా ప్రతి నెల దాదాపు 10,000 రూపాయలు నష్టపోతున్నారు. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. ఉన్న 104 ఉద్యోగులందరినీ ఉన్న వారిని ఉన్నట్టుగా వెంటనే రెగ్యులైజ్ చేయాలి అని చెప్పేసి మేము మా డిమాండ్స్ని పెడుతున్నాం. ఇప్పుడు మేము ఒక 15 రోజుల క్రితం ధర్నా చేయడం జరిగింది. మా యొక్క సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు మా యొక్క విషయాలపై ఎటువంటి చలనం లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఉన్నటువంటి 33 జిల్లాల్లో 104 ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మెబాటు పట్టడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా మొదటి 4 రోజులు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం కలెక్టరేట్ల వద్ద. ఈరోజు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష అనేది ఇక్కడ ప్రారంభం జరిగింది. అందులో మా 104 వ్యవస్థలో ఏదైతే శ్రమ దోపిడీ జరుగుతుందో ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్లో 4 రకాలటువంటి శాలరీస్ ఉన్నాయి. ఎన్హెచ్ఎంలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్కి ఒక వేతనం ఉంటే 104లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్కి ఒక వేతనం ఉంది. అదేవిధంగా ఆర్ఎండ్డిసిలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్కి ఒక వేతనం ఉంది. జియో నెంబర్ మన రెగ్యులర్ ఎంప్లాయీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్కి ఒక వేతనం ఉంది. ఇట్లా డిఫరెంట్ వేతనాలు ఉన్నాయి. ఇదేది కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా రెగ్యులర్ చేయాలి.
ఉన్న ఉద్యోగుల్ని గత 15 సంవత్సరాలుగా మేము ఈ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఉన్నవారిని ఉన్నట్టుగా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసే లోపల సమాన పనికి సమాన వేతనం ఇస్తూ మమ్మల్ని కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మెని కంటిన్యూ చేస్తామని, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మెని ఆపేది లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఏజెన్సీ విధానాన్ని వెంటనే